విశ్వనాథ్ మనం ఫస్ట్ మన మీటింగ్ లో 2021లో ఇది వచ్చినప్పుడు జీవో వచ్చినప్పుడు మనం అప్పుడే చెత్త పన్ను వద్దని చెప్పి రాజేష్ చెప్పింది ఏంది లోగరింది అది ఏం చెప్పు బా స్టార్టా కొత్త కూర్చోడానికి అందరూ చెప్తున్నావా తెలుగుదేశం శాసనసభ్యురాలు మాధవిరెడ్డి గారు కార్పొరేషన్ నుంచి మా కార్పొరేటర్ల గురించి నా గురించి మా అధికారుల గురించి నింద ఆరోపణ చేయడం చాలా బాధాకరం. మేము మాట్లాడగలం. ఒక మహిళ కొత్త పిచ్చగారికి పొద్దురగదన్నట్టు కొత్తగా రాజకీయాలకు వచ్చాం. ఎప్పటి నుంచో మేము రాజకీయాల్లో ఉన్నాం. స్థానిక సంస్థలు చిన్నచోక గ్రామ పంచాయతీగా 10 ఏళ్ళు ఉన్నాం. జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాం. జీవో చూసుకోలేదంటారు. ఏదో కొత్త జీవో వచ్చినట్టు ఆమె ఏం జీవో చూసింది? వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఏమైనా కొత్త జీవో ఇచ్చాడా? నిజంగా 2024 ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు. దానికి శిరస వహించాం. మేము తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తిరస్కరించారు. ఎన్నికల క్యాన్వాస్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత నుండి ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో చెత్త పనులు చేస్తున్నారు, ప్రజలకు భారం మోపుతున్నారు, చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. నేను అధికారంలో వచ్చిన తర్వాత పూర్తిగా చెత్త పన్ను వదిలేస్తాను ఒక నాయకుడు మాట్లాడితే, చెత్త పన్ను వసూలు చేసేలు చెత్త నా కొడుకులు ఒక స్పీకర్ హోదాలో ఉండే వ్యక్తి ఈరోజు ఆయన మాట్లాడితే ఈరోజు అధికారంలోకి వచ్చారు. ఈ అధికారాన్ని కూడా చెత్తని మీరు కలెక్ట్ చేయొద్దని ఓ జీవో ఇవ్వలేదు. వాళ్ళు నోటి మాటతో చెత్త పన్ను వసూలు చేయొద్దండి అని ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు అధికారులకు అందరికీ. చెత్త పన్ను కూడా వసూలు చేయడం. మేమేదో కావాల్సిన చెత్త పన్ను వసూలు చేయొద్దని క్లాప్ ప్రోగ్రామ్ ని మీరు తీసేసామని అవక్కులు చవక్కులు మారుతారు. మాకు ఇంకా ప్రజల మీద ప్రేమ ఉంది. మా కార్పొరేటర్లు మేము మా పాలకవర్గం అంతా మా కార్పొరేషన్ బడ్జెట్ చూసుకొని ఆ రోజు ఎన్నికల ముందు 2021లోనే క్లాప్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయమని ఒక జీవో ఇస్తే మా పాలకవర్గం కూడా మన పాలకవర్గానికి అంతా బర్డెన్ అవుతుంది. దీనంతా భరించాలంటే మన కష్టం. పేద ప్రజలకి 70 రూపాయలు 100 రూపాయలు వసూలు చేయమని మనకి జీవో ఇచ్చినారు. కానీ స్లమ్స్లో మనం గవర్నమెంట్ పెట్టిన ప్రోగ్రామ్ క్లాప్ ప్రోగ్రామ్ మనం ఎత్తేయకూడదు, మనం ఇంప్లిమెంట్ చేద్దాం. అంతో ఇంతో కడప నీట్గా ఉంటుంది, క్లీన్ కడపగా మనం చేయగలం. దీనివలన కొత్త ఆటోలు వస్తాయి, మనం ఏదో కొద్ది భారం మోపుదాం అనే ఆలోచనతో స్లమ్స్లో 30 రూపాయలు కొన్ని ఏరియాలు ఫిక్స్ చేసి గౌస్ నగర్ స్లమ్స్ పూర్తిగా స్లమ్స్ అయినట్టు ఏరియాలో 30 రూపాయలు 40 రూపాయలు వసూలు చేసేట్టుగా, కొద్దిగా డొమెస్టిక్ ఏరియాలో 70 రూపాయలు వసూలు చేసేట్టుగా, కొన్ని కమర్షియల్ జోన్స్లో పెంచేట్టుగా
మేము 2022 క్లాప్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే జియో వచ్చింది 2021 ఆగస్టులో, 2022 ఏప్రిల్లో మేము క్లాప్ ప్రోగ్రామ్ కడపలో ఇంప్లిమెంట్ చేశాము. క్లాప్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసినా కానీ మా పాలకవర్గం ఎంతో సహకరించి కేవలం 75 లక్షలు ఖర్చు వస్తుంటే కేవలం రాబడి 35 లక్షలు, 40 లక్షలు, 20 లక్షలు ఒక నెల వసూలవుతున్నా కానీ కార్పొరేషన్ అంతో ఇంతో ఆ బరాన్ని మోయిస్తూ ఓన్లీ క్లాప్ ప్రోగ్రామ్ ఒకటి సక్సెస్ కావాలంటే ఆ డ్రైవర్ ఒకడు బండి దొలకకపోతే వీధిలో చెత్త వేయలేరు. ప్రజలు మాకు మనుషులు పెట్టాలని అన్నప్పుడు ఒక క్లాప్ ప్రోగ్రామ్ అది ఆటోకి 2 వర్కర్ని అరేంజ్ చేయడం జరిగింది. అంటే 100 ఆటోలకి 100 × 2 200 మంది మేము అదనంగా వర్కర్లు అరేంజ్ చేసి క్లాప్ ప్రోగ్రామ్ ఓన్లీ 100 ఆటోలకి 65 లక్షలు నెలకు ఖర్చు వస్తుంటే అదనంగా వర్కర్లకి 200 రూపాయలు ఇంటూ నెలకి 12,000 అది 40 లక్షలు ఖర్చు వస్తుంటే ₹1 కోటి మేము భారం పోస్తున్నాం. కేవలం ప్రజల్లో మాకు ఇచ్చేది 25 నుంచి 30 లక్షలు మాకు రాబడి వస్తాయి. అయినా కానీ కార్పొరేషన్ మేమంతా బరాయిస్తూ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు క్లాప్ ప్రోగ్రామ్ పూర్తిగా ఎత్తడం జరిగింది. ₹1 కూడా మీరు వసూలు చేయొద్దండి, మీరు కట్టద్దండిని చంద్రబాబు ఓవరాల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఈరోజు క్లాప్ ప్రోగ్రామ్ మేము తీసినామంటారు. ఈరోజు కూడా క్లాప్ ప్రోగ్రామ్ కడప నగరంలో, చిత్తూరులో అన్ని వెహికల్స్ తీసేసినారు, తిరుపతిలో తీసేసినారు, పొద్దుటూరులో తీసేసినారు, అనంతపూర్లో తీసేసినారు, ఈరోజు నెల్లూరులో తీసేసినారు. అంత లెక్కల రిపోర్ట్ మేము తీసుకున్నాం. కానీ కడపలో 90 ఆటోలు కానీ కేవలం 20 ఆటోలే మేము తీసారని జరిగింది. అంటే మా దగ్గర పిఎస్సి వర్కర్స్ మేము గత కార్పొరేషన్లో మేము ఉన్నప్పుడు ఈ క్లాప్ ప్రోగ్రామ్ అనేప్పుడు 657 మందికి నెలసరి జీతం మేమే ఇచ్చేవాళ్ళం. చాలని మా వర్కర్స్ అందరూ కూడా 3 నెలలకో 4 నెలలకో జీతాలు ఇచ్చే టైంలో కార్పొరేషన్ని బాగా చేయాలి, తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తిగా అనేకరతమైంది, బిల్లు లేక కార్పొరేషన్లో జీతాలు లేక కరెంట్ బిల్లు కట్టలేక ఇవన్నీ ఉన్నాయి. అంటే మా కార్పొరేషన్కి ఒక క్లాప్ ప్రోగ్రామే ఉన్నది అనుకుంటారా? ఎంత బర్డన్ ఉంది. ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత వస్తుంది, స్ట్రీట్ లైట్స్ కరెంట్ బిల్ ఎంత వస్తుంది. విశ్వనాథ్ వచ్చే రెవెన్యూలో ఇంటి పన్నుల ధర వచ్చే ద్వారా మాకు అదర్ దాని మీద పన్ను వచ్చే ధర అన్నీ కలిపి 75 కోట్లు మాకు వస్తుంటే నెలకి ₹2,50,00,000 చెత్త ఎత్తడానికి, దాని కూలీలకి సంవత్సరానికి మాకు ₹75 కోట్ల. అంటే మాకు వచ్చే ఇంటి పన్ను ద్వారా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్లాన్ అప్రూవల్స్ సరాసరిగా అన్నీ వస్తే 75 నుంచి 76 కోట్లు. కాకి లెక్కలు వేసుకుంటాం అప్పుడప్పుడు మేము చెప్పే మీటింగ్స్లో. కానీ రియల్గా వచ్చే ఇన్కమ్ 75 కోట్లు వస్తే టోటల్ అబ్కాస్ జీతాలు అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు అబ్కాస్ అని పెట్టి నెల 1వ తేదీ శాలరీస్ ఇవ్వాలి వర్కర్లకి, కేవలం 3 నెలలు 4 ఎవరు కానీ జీతాలు ఇవ్వకూడదు, వాళ్ళు కూడా మనుషులే, మనం నెలలే ఇవ్వనప్పుడు ఆ శాలరీస్తోనే వాళ్ళు బతుకుతున్నారు అని చెప్పడంతో వాళ్ళ జీతాలు నెల ₹2,30,00,000 వాళ్ళ జీతాలు మనం ఇస్తున్నాం పిహెచ్ వర్కర్స్కి. ప్రతిరోజు బండ్లు తిరిగేదానికి మన కార్పొరేషన్లో ఉండేది మొత్తం 73 బండ్లు. 73 బండ్లు అంటే 73 బండ్లు
8 గల్ఫర్ మిషన్లు, 7 పెద్ద టిప్పర్లు, జేసీబీలు 4, చిన్న జేసీబీలు 4, యాడ్ పెట్టాము. అది టిప్పర్లు, ట్రాక్టర్లు అన్ని కలిసి దానికి నెలసరి ఫ్యూయల్ మాకు 40 లక్షల రూపాయలు అవుతుంది. హెచ్టి కరెంట్ బిల్ మాకు నెలకి ఎలక్ట్రిసిటీ వాటర్ బిల్లకి 1,30,00,000 రూపాయలు వస్తుంది. ఎల్టీ బిల్లు టోటల్ గా స్పాట్ డెలివరీకి ఇచ్చే దాని బిల్లులు 1.1 వస్తుంది. అంటే అడిషనల్ వర్కర్స్ దీనికి పెట్టేదానికి 57 లక్షల రూపాయలు నెలకు బిల్లు వస్తుంది. అంటే స్వీపర్స్ కానీ, నైట్ వాచ్మెన్స్ కానీ, ట్యాక్స్ ఫోర్స్ కలెక్ట్ కానీ అంతా కలిసి సరాసరి మా డబ్బులు ఆడికి సరిపోతాయి. అంటే 76 కోట్లు కలెక్షన్ అయితే 72 కోట్ల రూపాయలు దీనికే సరాసరిగా పోతారు. అంటే మేము శానిటేషన్కి ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, ఎంతమంది జీతాలు పెట్టాం, అది కాకుండా మేము నైట్ కూడా శానిటేషన్ క్లియర్ చేస్తున్నాం. అంటే కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితులు చూస్తూ మేము శానిటేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం. అదే కాకుండా ఫస్ట్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాం. గతం చూసాం మనం 2014, 2019 వరకు నేనే మేయర్. అప్పుడు పాలకవర్గం మాదున్నా కానీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో అమృత స్కీమ్ మేము తెచ్చాం. అమృత స్కీమ్ 1, అమృత స్కీమ్ 2. అమృత స్కీమ్ 1 వేసింది ప్రభాకర్ చౌదరి. మేము యూఎల్బీ షేరు పూర్తిగా మేము ఇస్తాం. మా 30% షేరు, 40% షేర్ సెంట్రల్ గవర్నమెంట్, రిమైనింగ్ బ్యాలెన్స్ స్టేట్ గవర్నమెంట్ 40%. యూఎల్బీ షేరు 2016లో మనకు శాంక్షన్ చేసే అమృత స్కీము మా యూఎల్బీ షేర్ పూర్తిగా మేము ఇచ్చినాం. సెంట్రల్ 40% వాళ్ళు కట్టారు, మిగతా 40% షేర్ ఇవ్వాల్సింది ఎవరు? స్టేట్ గవర్నమెంట్. ఇప్పటికి ఈ రోజుకి కూడా రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఇచ్చిన పాపాన పోలేదు. 2016 శాంక్షన్ అయితే గత ప్రభుత్వం. అమృత 2 ఉంది, దానికి ఇంతవరకు లేదు. కానీ మా ప్రభుత్వంలో కూడా కొద్దిగా అంతో ఇంతో మూవ్ చేస్తూ ఇప్పటికి 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, 2019 నుంచి మా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2 సంవత్సరాలు కరోనా టైంలో ఏ పరిస్థితుల్లో కూడా అతలాకుతలమై రాష్ట్రము, భారతదేశము, ప్రపంచ దేశమే పూర్తిగా అన్ని పనులు నిలిచిపోయినాయి. కేవలం మా ప్రభుత్వంలో 3 సంవత్సరాల్లో పూర్తిగా ఇప్పుడే రాజేష్ అడిగినట్టు మా ప్రాంతంలో రాత్రి నీళ్ళు వస్తున్నాయి. ఇంతవరకు ఎప్పటికీ మేము రాత్రులే తాగాలన్నా, పగులు నీళ్ళు ఇచ్చేలేదా పరిస్థితిని ఈరోజు కూడా ఉంటే, నేను 30 ఏళ్ళుగా సర్పంచ్గా ఉండి ప్రకాశం నగర్లో ఈ రోజు కూడా పెన్నా రివర్ లింగంపల్లి నీళ్ళు ఇవ్వడం లేదంటే ఆ ఏరియాలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి, జిఎల్ఎస్ఆర్లు కట్టాలి. ఆ జిఎల్ఎస్ఆర్లు కట్టిన తర్వాతనే మనం ఆ లింగంపల్లి నీళ్లు ఆ ట్యాంకులకి ఎక్కియాలి. ఆ ట్యాంకులు ఎక్కిన తర్వాత ఆ ప్రాంతంలో 24/7 మేము వాటర్ ఇవ్వాలని ప్రణాళిక వేసుకున్నాం. కాబట్టి ఈ రోజు కూడా ఇంకా కాలేదు. నువ్వు కొత్తగా గెలిచినావనమ్మా, ఒక తిరిగి రాజకీయం చేసిన తర్వాత తెలుస్తుంది ఎప్పటికే ఏది. ఒక రాష్ట్ర బడ్జెట్ తీసుకుని మీ ముఖ్యమంత్రి అంటున్నాడు, ఇప్పుడే మా బడ్జెట్ లేదు, జీరోగా ఉంది, నేను పెట్టిన సూపర్ 6 పథకాలు చేయాలంటే ఈ బడ్జెట్ నాకు సరిపోదు, నేను చేతులెత్తేసిన మనిషి మీ ముఖ్యమంత్రి, నువ్వు మాట్లాడగలుగుతావు ఈరోజు మా గురించి. నిజంగా మాకు ఎంతో పరిపాలన మాకు అనుభవం ఉంది, జీవోల గురించి పూర్తిగా మాకు అవగాహన ఉంది. నీకు అవగాహన ఉందో లేదో పూర్తిగా నేర్చుకొని మాట్లాడమ్మా. మనుషుల మీద దుబారుగా మాట్లాడము అది కాదు. నిజంగా రోడ్ల మీద పక్కన కూర్చుంటే ఎవరన్నా నా దృష్టికి వచ్చింది, వాళ్ళు విమానం మోగిస్తాను అంటే ఎంతమంది రోడ్ల మీద కూర్చుంటారు. పెన్షనర్స్ అసోసియేషన్ చాలా మంది రిటైర్డ్ ఆఫీసర్స్ పొద్దున్నే వాకింగ్ చేసి రోడ్ల మీద ఉంటారు. అందరినీ విమానం మోత ముగిస్తావా? మాట్లాడడానికి హద్దు, ఒక మీతో మాట్లాడే పద్ధతిని నేర్చుకోవాలి.
ఒక ఎమ్మెల్యేగా హుందాతనంగా మాట్లాడేది నేర్చుకోవాలమ్మా. 30 ఏళ్ళ రాజకీయాలు మాకున్నాయి. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలనో మేము ఆలోచన చేసి మాట్లాడతాం. నెలన్నర ప్రభుత్వంలో మీడియా కనబచ్చింది కదా అని చెప్పేసి ఏదంటే అది మాట్లాడడం పద్ధతి కాదు. ఇప్పుడైనా దీని గురించి ఆలోచన, మా బడ్జెట్ ఎంతనో ఆలోచన చేసుకొని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. ఈ ఏజెన్సీలు మా మనుషులకే మేము ఇప్పించుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్లాప్ ప్రోగ్రామ్ దొరుకుంటున్నారు. ఇది మేమిచ్చిందో ఎవరిచ్చిందో కాదు, ప్రభుత్వం ఎవరో వాళ్ళు కాంట్రాక్టర్ మాకు తెలియదు. ఎడ్డీ కన్సల్టింగ్స్, ఇంకోటి సాయి ప్రవీణ్ ఏజెన్సీస్, సాయి పవని ఏజెన్సీస్, వీళ్ళకి డబ్బు కూడా మేము ఏజెన్సీకి డైరెక్ట్గా మేము ఇచ్చే పవర్స్ మాకు లేవు. ఏజెన్సీకి అంతా స్టేట్ గవర్నమెంటే పవర్స్ ఇస్తుంది. మా తుత్తును మేము ఇచ్చుకున్నాం క్లాప్ ప్రోగ్రాంలో అని మాట్లాడడం సబబు కాదు. ఎవరో కాంట్రాక్టరు, ఎవరో మాకు తెలీదు. ఇప్పటికీ మేమే డీజిల్ పట్టించున్నాం, కార్పొరేషనే. ఇప్పుడు వరకు మా 3 నెలలకి మేము ఇవ్వాల్సిన పేమెంట్ ఎంత హెల్త్ ఆఫీసర్ గారు? ఇప్పుడు 3 నెలలు మనం ఇవ్వలే. జూన్ నుంచి, జూన్, జూలై, ఆగస్ట్ ఎవరు ఇవ్వాలా పేమెంటు? రాష్ట్ర ప్రభుత్వము ఏమి ఇవ్వలేదే. ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు మా అధికారులకి, ఎవరు కానీ క్లాప్ ప్రోగ్రామ్ వసూలు చేయొద్దండి అని. ఇప్పుడు 3 నెలల నుంచి వాళ్ళకి పేమెంట్ ఇవ్వాలి. ఎవరు ఇస్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా, మేము ఇస్తామా? వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు అన్ని బండ్లకు డీజిల్ పట్టిస్తున్నాం. రేపు అందరూ వాళ్ళ దగ్గర రికవరీ చేయాలి కదా, ఎవరు చేస్తారు? మాకు విలువలు, నిజాయితీ, విశ్వనీతి ఉంది కాబట్టే మా పాలకవర్గము ఇప్పుడు కూడా ప్రజలకి మేలు చేయాలనే సంకల్పంతో ఉన్నాం కాబట్టి ఇప్పుడు కూడా 70 ఆటోలు తిరుగుతూనే ఉన్నాయి. కేవలం 20 ఆటోలు వాళ్ళు సాధించుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు జీతాలు ఇవ్వలేక. అవి కూడా మొన్నటి వరకు మేము ఇస్తేనే వాళ్ళకి జీతాలు. ఈ క్లారిటీ రానప్పుడు చేయాలి కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, క్లారిటీ ఇప్పించండి. మా అధికారులు ఎన్ని తూలు కానీ నోటీస్ పెట్టినారు కదా, ఏమ్మా గవర్నమెంట్ నోట్ పెట్టినారు కదా, పెట్టినారు. ఇంతవరకు క్లారిఫై అయ్యలే. 3 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. అధికారులు ఏమని చెప్పాలి? వాళ్ళు అడుగుతున్నారు కాంట్రాక్ట్స్ మాకు ఇవ్వలేదని. ఎప్పటి వరకు తిప్పాలా? మాకు ఎవరు ఇస్తారు? చెత్త పన్ను కలెక్ట్ చేయద్దన్నారు, మాకు డబ్బు రాలేదు. రేపు కట్టాలంటే కార్పొరేషన్ అంతా మేము బడ్డలు కట్టాలంటే ఎవరు కట్టారు? ఎంత కట్టాలి మనం 3 నెలలకి? 2.5 కోట్లు కదమ్మా. జూన్ వరకు బ్యాలెన్స్. జూన్ టు జూలై, జూలై టు ఆగస్ట్, ఆగస్ట్ టు సెప్టెంబర్ వచ్చింది. ఎంత 3 నెలది? 5,60,00,000 ఇవ్వాలి. ఎంత? 5,60,00,000 వాళ్ళకి. అంటే జూన్ టు జూలై, జూలై టు ఆగస్ట్, ఆగస్ట్ టు సెప్టెంబర్. ఈరోజు డేట్ ఎంత? 26. ఇంకా 4 రోజులు వస్తే 3 నెలలు ఏంటి కదా? 5,60,00,000. ఎవరు పే చేశారు? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా, మా కార్పొరేషన్ పే చేయాలి? అధికారంలోకి వచ్చి 3 నెలలు అవుతుంది. మీరు ఇంతవరకు అధికారులకి క్లారిఫై అయ్యేలా. ప్రతిరోజు అధికారులకి వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడతారు నారాయణ. దీని గురించి క్లారిఫై అడిగితే నేను చెప్తాం కదా అంటారు 3 నెలల నుంచి. అంటే మధ్యన అధికారులు నలిగిపోతా, మధ్యలో ఇలాంటి వాళ్ళు ప్రెస్ మీట్లు ఇస్తారు. ఒకటన్నా అవగాహన మా మీద ఇచ్చేటప్పుడు అవగాహన ఇవ్వాలి. చెత్త మేయర్ ఇంటికి అడేయండి, కార్పొరేటర్ల ఇంటికి అడేయండి. అది సబబా? ఒక ప్రజాప్రతినిధి మాట్లాడేది సబబా? ఒక లేడీస్గా ఉండి నువ్వు మాట్లాడడం పద్ధతేనా? మేము అంటే ఎమ్మెల్యే ఇంటికాడ అయిపోండి, ఎమ్మెల్యే ఇంటికాడ ట్రాక్టర్లతో చెట్లతో తోలుకోండి మేమంటే భావ్యమా? అరే నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు అసెంబ్లీకి దానికి ఎట్లా చేస్తున్నారు? ఎట్లా ప్రభుత్వం ఇస్తుందా లేదా క్లారిటీ ఇప్పించాల్సిందే. నువ్వు అసెంబ్లీలో నువ్వు మాట్లాడాల్సిన వ్యక్తిని. ఇప్పుడు 3 నెలలేదు మీ ప్రభుత్వం వచ్చి, ఇందుకు ఉలుకు పలుకు లేదు. ప్రతిరోజు అధికారులు, కమిషన్లు అందరూ లెటర్లు పెడతా.
ఏమీ క్లారిఫై అయ్యలే. టెలికాన్ఫరెన్స్ రోజు మాట్లాడుతుంటాడు మంత్రి నారాయణ. దాని గురించి వీళ్ళు అడగాలంటే భయపడతారు. ఏం మాట్లాడతారు చిన్న అధికారులు పై ఆఫీసర్లని? సార్ క్లాపగ్రహం వసూలు చేయాలన్నా 3 నెలలు అయిందే అంటారు, అడుగుతారా? లెటర్ పెడతారు, ఆ లెటర్కి రెస్పాన్సిబుల్ లేదు. ఇప్పుడు 3 నెలలు కట్టాలా? ఎవరు కట్టారు? క్లాపగ్రహం వసూలు చేయొద్దన్నారు. అయినా మేము మానవత్వ విలువలు ఉంటాయి కాబట్టి మేము 70 ఆటోలు ఇంకా తిప్పుతున్నాం. మేము 70 ఆటోలు 3 నెలల కిందట తీసేసింటే చెప్పండి. 3 నెలల కిందటే మీ ప్రభుత్వం వచ్చింది, మేము కట్టమని మా కార్పొరేషన్ డిసైడ్ చేసి మేము అప్పుడే ఆటోస్ అన్ని పంపించింటే క్లాపగ్రామ్ ఆటోస్ అంతా. మాకు ప్రజల మీద విశ్వాసం ఉంది కాబట్టి, మమ్మల్ని గెలిపించారు కాబట్టి మా పాలకవర్గం మా కార్పొరేటర్లు అందరం ఇప్పుడు కూడా దాన్ని కట్టుబడి ఉన్నాం. 5 కోట్ల రూపాయలు 5,60,00,000 కూడా ఇప్పుడు కూడా ఇచ్చేదానికి ఉన్నాయి. మీ ప్రభుత్వం మళ్ళా క్లాపగ్రామ్ పెడుతుందా లేదా? ప్రజల దగ్గర చెత్త పన్ను వసూలు చేద్దన్నారు. ఈరోజు చిత్తూరులో మొత్తం చేశారు, పొద్దుటూరులో చేశారు, అనంతపురంలో చేశారు, నెల్లూరులో తీసేశారు. మంత్రి నారాయణ ఊర్లోనే మేముండం ప్రతిపక్షంగా ఉంటాం. కడపలో నెల్లూరులో కనుక్కోండి ఆటోలు తిరుగుతున్నాయా లేదని. 15 ఆటోలు తిరుగుతున్నాయి. అంత పెద్ద నగరం, సొంత మంత్రి ఊర్లోనే 15 ఆటోలు తిరుగుతున్నాయంటే సిగ్గులుందా లేదా మంత్రికి? ఇప్పుడు వరకు 3 నెలలు అవుతుంది. 5,60,00,000 మాకు బడ్డను పడింది కార్పొరేషన్కి. ఇప్పుడు వరకు కార్పొరేషన్లో కాంట్రాక్టులకు మేము బిల్లులు ఇవ్వలేదు. అవి కూడా 40 కోట్లు ఇవ్వాలి. గడప గడప బిల్లులు ఇవ్వాలి. పోయిన కమిషన్ అన్ని పనులు చేయించినాడు. డే అండ్ నైట్ రాత్రి అనగా మా ప్రభుత్వము శాంక్షన్ చేసింది అన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలి. అన్ని ఆలోచన చేసి మాట్లాడాల్సిందిగా హితువు చెప్తున్నా. దట్స్ ఆల్. అక్రమ నిజంగా ఈ కార్పొరేషన్ పుట్టి 250 సంవత్సరాలు అవుతుంది. మున్సిపాలిటీ పుట్టి కొన్ని ఏళ్ళగా కొన్ని రోడ్డు 10 అడుగులు 15 అడుగులు 20 అడుగులు ఉన్నాయి. నేను సర్పంచ్గా 30 ఏళ్ళ కిందట ఉన్నా. 10 ఏళ్ళు సర్పంచ్గా చేశాను మేజర్ గ్రామ పంచాయతీ. అప్పట్లో కూడా లేఅవుట్లు 15 అడుగులు 20 అడుగులు వేసినారు. కడప నగరంలో ఈరోజు అక్రమంగా కట్టుకునే ఇండ్లన్నీ పాల్గొట్టాలంటే 99 ఇండ్లు పాల్గొట్టాల్సింది 100కి. ఎవరు కానీ డీవియేషన్ లేకుండా కట్టిండరు. నువ్వే ఒక ఇండ్లు కడతావు, నువ్వు ప్లాన్ అప్రూవ్ చేయించుకుంటావు. ఇల్లు కట్టేటప్పుడు వాస్తు వస్తాడు, అయ్యా ఈ మూల నది పెట్టకూడదు, వడ్డీ ఈ పక్క రావాలా ఆ పక్క అంటావు. నువ్వు డీవియేషన్ చేస్తావు. డీవియేషన్ చేస్తే నేను పాల్గొట్టాల్సిందేనా? నువ్వు వచ్చి ఎట్లా మరంతే లేఅవుట్ చేసినారు. మీకు లేఅవుట్ చేసినప్పుడు అప్పుడు పరిస్థితులు అప్పుడు ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్లో నాగార్జున పాల్గొంటున్నారు కాలువది హైడ్రా. ఏమన్నాడు నాగార్జున? కోర్టు స్టే ఇచ్చినాడు నా స్థలంలో పాల్గొంటారని. కోర్టు చూసుకుంటుంది, ప్రభుత్వం చూసుకుంటుంది. అక్రమ లేఅవుట్లు అనేది కడప చరిత్రలో ఇంతవరకు కానీ అందరు వ్యాపారస్తులు కానీ బిల్డర్లు కానీ ఎవరు కానీ 30 ఫీట్ రోడ్స్ వేశారు. ఆ లేఅవుట్స్ విశాలంగా వేసినారు. వాళ్ళే లైట్లు వేస్తున్నారు ఎక్కడ కానీ. అంటే కడప లాంటి నగరాన్ని కొద్దిగా అన్ని లేఅవుట్ల ప్రకారం కట్టాలంటే ఊరు డెవలప్ కాదు. మీకు కండిషన్ పెట్టండి. ఇప్పటి నుంచి ఇంతవరకు 40 ఫీట్ రోడ్లు పెట్టాలి, 80 ఫీట్లు పెట్టాలి, ఈ లేఅవుట్స్ పెట్టాలి, ఎన్ని పెడితే అప్రూవ్ చేయండి. ప్రభుత్వం అప్పుడు ముందంతా ఖచ్చితంగా ఈ ఇంప్లిమెంట్ జరగాలన్నది ఎప్పుడు చేయలేదు. గత పాలకులు కానీ గత ప్రభుత్వం మీదే కదా. తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు మీరు అబ్జెక్షన్ చేసినారా? అధికారులు మీరే కదా. అప్పుడు 20 ఫీట్ అడుగులే రోడ్లు. 2014 నుంచి 2018 అన్ని 20 ఫీటే కదా. 30 ఫీట్ ఉన్నాయి అప్పుడు లేవు.
మా ప్రభుత్వం వచ్చిన మేమున్న 23 నుంచి 40 ఫీట్ రోడ్డు 30 ఫీట్ రోడ్డు పెట్టండి అని అడిగాం. లేదండి, ఎట్లా ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, 30 ఫీట్ ఏమన్నా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు పెట్టండి. ఖచ్చితంగా లేఅవుట్లు అప్రూవల్ తీసుకోవాలి. లేఅవుట్ అప్రూవల్ ఉంటేనే ఖచ్చితంగా మేము ఇండ్లు కట్టిస్తామని పెట్టండి. ఇంప్లిమెంట్ జరిగితే స్ట్రాంగ్గా జరగాల. అప్పుడు ఒక ఇండ్లు కట్టుకుంటారో కట్టుకోరో. ఒక ఊరు అభివృద్ధి జరగాలంటే వ్యాస్ట్గా డెవలప్ అయితేనే ఆ ఊరు గ్రోత్ అవుతుంది. కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వస్తాయి. ఎక్కడేసినా అక్కడే గంగులు ఉంటే ఏమొస్తుంది? కడపకి కొత్త బ్రాండ్ ఐటమ్స్ రావాలనుకుంటాం, మాల్స్ రావాలనుకుంటాం. రావాలంటే వాళ్ళు ఏం చూసి వస్తారు? వ్యాస్ట్గా ఆ ఊరు పెరుగుతుందా లేదా, ఆ ఊర్లో రోజు రోజుకి 10,000 మంది 20,000 మంది 30,000 మంది ఫ్లోటింగ్ ఉన్నాయి జనాలు అని వస్తారు. పూర్తిగా అన్ని కండిషన్ బట్టి ఒక్కరు కూడా ఇండ్లు కట్టలేదు మన కడపలో. ఖచ్చితంగా కడతారా? ఒక అపార్ట్మెంట్ కడతారా? చెత్త పన్ను వసూలు చేయకపోవడం వల్ల కార్పొరేషన్ భారమే మిగిలిన కార్పొరేషన్ సంబంధించినటువంటి మేయర్లను ప్రభుత్వం ఎందుకు ఉపయోగిస్తున్నారు? ప్రతిరోజు ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతుంది అంతే. ప్రతి ఒక్క వారంకి ఒకరోజు లెటర్ పెడుతూనే ఉండాలి. ఆఫీసర్స్ అడుగుతున్నాం, మనకు బర్డన్ పడుతుంది, దీనికంతా ఎవరు పెడతారు, బేర్ చేస్తారంటే సరే ఇంతవరకు మేము క్లారిటీ అడుగుతున్నాం, వాళ్ళు చెప్పలేదు ఏం మాట. ఓవరాల్గా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు చెత్త పన్ను వసూలు చేయొద్దండి, చెత్త పన్ను చేయొద్దని ఓవరాల్గా చెప్పినారు, కానీ కాగితం మీద తీసుకున్నారు లేదా అని అడుగుతున్నాం. అయితే మీ ఇద్దరికి వాళ్ళు 3 months పేమెంట్ చేయలేదు వాళ్ళకి. కానీ 5 కోట్ల 60 లక్షలు కట్టాలి. రేపు ఎవరు కడతారు? ఇప్పుడు వర్కర్స్ మేము అదనంగా వర్కర్స్ పెట్టాం 200 మంది, వాళ్ళకి 40 లక్షలు మేము కట్టాలి కదా. ఖచ్చితంగా మన లోకల్ మనుషులు రోజు కూలిపోయేళ్ళు ఇప్పుడు నెలకు ₹1,00,000 40 లక్షలు ఎవరు ఇస్తారు? మేమేదో గవర్నమెంట్ ప్రభుత్వం మాకు ఆ క్లాప్ ప్రోగ్రామ్ డబ్బులు ఇస్తే మేము రన్ చేస్తాం, లేకుంటే మేము చెత్త పన్ను వసూలు చేయాలి. గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకోకపోతే మేము కూడా ఒక డిసిషన్ తీసుకుంటాం, మా పాలకవర్గం అంతా కూర్చొని నిర్ణయం చేసుకుంటాం. అంతే కదా. మన రాష్ట్ర బడ్జెటే లేదంటున్నాడు, మా కార్పొరేషన్ బడ్జెటే లేదు, మేమెట్లా పబ్లిక్ నుంచి వసూలు చేయకుండా మేమెట్లా మా బడ్జెట్ పెడతాము? ఇన్ని టిప్పర్లు ఉన్నాయి. ఆ టిప్పర్లు ఇంతకుముందు మేము కలెక్ట్ చేస్తున్నాం కదా. ఈ క్లాప్ ప్రోగ్రామ్ రాకముందు టిప్పర్లే కదా కలెక్ట్ చేస్తానది. మా జేసీబీలు, మా టిప్పర్లు, మా ట్రాక్టర్లు, రిక్షా వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు కదా. అదే సిస్టమ్ పోతాం, లేకుంటే క్లాప్ ప్రోగ్రామ్ కంట్రోల్ చేసేటప్పుడు చేయాలండి. ఏ డిసిషన్ తీసుకుంటే ప్రభుత్వం అధికారము చేయాలి, ఏదో డిసిషన్ తీసుకోవాలి కదా ప్రభుత్వము. ఒకప్పుడు ముందు 2,70,00,000 వస్తాను, ఇప్పుడు ఇది కలిగితే అంత 3,30,00,000 35 లక్షల ఎంత 55 లక్షలు. నెలకంత 3,50,00,000. సంవత్సరానికి ఎంత? మళ్ళీ ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత వస్తుంది? వాటర్ బిల్ అంటే హెచ్డి మోటార్స్ అంటే లింగపల్లి వాటర్ అండి, 1,30,00,000 వస్తుంది. ఎల్టీ బిల్ ఎంత వస్తుంది? 1,20,00,000 వస్తుంది. రెండు కలిపి ఎంత? 2,30,00,000. యావరేజ్గా 2,15 నుంచి 2,30. అదే కాదు, దాని మెయింటెనెన్స్ ఎంత వస్తుంది? దాని ఎక్కడన్నా వాల్స్ లీక్ అయినా నెల ఎంత వస్తుంది? ఎంత విస్తీర్ణంలో ఉన్నది మన కడప కార్పొరేషన్? విస్తీర్ణకంతా టై ఎండ్కి అంతా నీళ్ళు ఇవ్వాలా. కొన్ని ఏర్లు టై ఎండ్ కూడా నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం. ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఆ వాటర్ వచ్చినా కూడా డైరెక్ట్ పంపింగ్ మనం ఇవ్వలేకపోతున్నాం. దానికోసమే అమృత స్కీమ్ 2015లో జిఎల్ఎస్ఆర్లు 12 శాంక్షన్ చేశాం. 12 ఎందుకు శాంక్షన్ చేశాం? ఆ ఇయర్లో మనం ఇచ్చినామంటే, వాటర్ ఎక్కించినామంటే స్పాట్
24/7 వాటర్ ఇవ్వచ్చు. ఆ జిఎల్ఎస్ఆర్ ఎక్కించినామంటే నీళ్లు అవి ఆ ఏరియాకి నీళ్లు పోతాయి. ప్రకాష్ నగర్లో 2 కడుతున్నాం, ఓంశాంతి నగర్ ఉంది, దగ్గర 10,000 మంది జనాభా ఉండరాడ. ఆ వీధి చిన్నది, 20 అడుగులు వీధి. టైంకి నీళ్లు పోవాలంటే సమ్మర్లో మార్చ్ ఏప్రిల్ మే అయితే 5 రోజులు 6 రోజులు పడుతుంది ఆ ఏరియాకి. ఎన్ని రోజులు? అది అంటే ఫస్ట్ పోయేళ్ళకి పోతూనే ఉంటాయి నీ లాస్ట్ అయ్యేందులో పోవు. అంటే ఓంశాంతి నగర్లో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అన్ని ఇళ్ళు ఉన్నాయి, 6,000 ఇళ్ళు ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మొదట అపార్ట్మెంట్స్ వాళ్ళు అందరు లైన్ వాళ్ళు కొట్టుకుంటుంటే అంటే నీళ్ళు వస్తుంటాయి. అయ్యేండు వాళ్ళకి నీళ్ళు 5 రోజులు 6 రోజులు రావు. దేనికి? డైరెక్ట్ ఉంటుంది. అదే మనం జిఎల్ఎస్ఆర్ కట్టామనుకో, ఆ జిఎల్ఎస్ఆర్ నీళ్ళు ఎక్కిస్తే ఆ ఏరియాకి 1 అవర్ నీళ్ళు అంటే అందరికీ ఎక్కుతాయి, 3 ఫ్లోర్ల వరకు ఎక్కుతాయి జిఎల్ఎస్ఆర్తో ఇళ్ళకి. ఎవరు మోటార్లు వేసుకోరు. ఇది ఎన్ని ప్రణాళికలు తయారయ్యడానికి విల్ టేక్ టైం. అంటే ఇప్పటికి నేను 10 ఏళ్ళు మేయర్గా ఉన్నా, ఇప్పటికీ కావడం లేదంటే ఆ కాంట్రాక్ట్స్ వాళ్ళు అందరినీ ప్రెజర్ పెడతాంటే ఇప్పుడు 8 జిఎల్ఎస్ఆర్లని ఆ కాంట్రాక్టర్కి ఇప్పుడు 100 కోట్లు బిల్ పెండింగ్ ఉంది, ఇంకా రాలే. ప్రెజర్ పెట్టి చేయించినాం, అంటే ముఖ్యమంత్రి జిల్లా కాబట్టి ప్రెజర్ పెట్టి చేయించినాం. ఇప్పుడు అక్కాయపల్లి ట్యాంక్ కట్టాం, డిఎంహెచ్ఓలో కట్టాం కొత్త ట్యాంకులు, ఇక్కడ కట్టాం, మన శివలింగం బీటీ దగ్గర ట్యాంక్ కట్టాం, అంగడి వీధిలో కట్టాం, స్టేడియంలో ఒకటి కట్టాం, శామజస్ కాలనీలో ఒకటి కట్టాం. ఎన్ని కట్టాం కాబట్టి ఎన్ని దాంట్లోకి వాటర్లు ఎక్కించినామంటే 24/7 మేము వాటర్ ఇవ్వగలం. ఫ్యూచర్ ఇంకా ఇంతకన్నా మేము చేయాలనుకుంది ఏమంటే అష్యూర్డ్ వాటర్ కడప టౌన్కి 1.5 టీఎంసీ బ్రహ్మసాగరం నుంచి జగన్మోహన్ మా సీఎం గారితో మాజీ సీఎం గారితో అష్యూర్డ్ వాటర్ 1.5 జీవో తీసుకొని వచ్చి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి 530 కోట్లు, స్టేట్ గవర్నమెంట్ 300 కోట్లు, 200 కోట్లు 15th ఫైనాన్స్. ఈరోజు టెండర్ పిలిచినాం, టెండర్ అయిపోయింది, అగ్రిమెంట్ కావాల్సింది. ఈరోజు ఆ స్కీమ్ పై రాదు. అంటే ఉడ్డిచ్చోడు మనోడు కాబట్టి, కడప జిల్లా వాడు ముఖ్యమంత్రి కాబట్టి, కడప నగరం పూర్తిగా అభివృద్ధి చెందితే 24/7 వాటర్ ఉంటే ఒక ఊరు డెవలప్ అవుతుంది. ప్రధానంగా ఇల్లు కట్టుకున్నాడు ఏం ఆలోచిస్తాడు? ఇల్లు కడితే నాకు నీళ్లు ఉండాలి, ఎవరు పొద్దున్న లేసి నిద్ర లేసి అడుగుతాడు. 24/7 వాటర్ అవైలబిలిటీ ఉందంటే ఏ ఊరన్నా డెవలప్ అవుతుంది. కొత్త కొత్త పరిశ్రమలు వస్తాయి, అందరూ వచ్చి చేరుతారు. మనకు అష్యూర్డ్ వాటర్ పై ఇప్పుడు 1.5 బ్రహ్మసాగరం నుంచి. ఒక నాయకుడు అంటాడు సర్ఫేస్ డ్యామ్ కట్టాలని పెన్నార్ రివర్లో. రైట్, మంచిదే. 2001, 2002, 2003లో ఏరే పర్లే. కడప నగరము, కడప జిల్లా, నేనప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్, సిఆర్సి రామచంద్ర రాజ్యసభ, 9 మంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు వాళ్ళే టీడీపీ, 3 మా ఎమ్మెల్యేలు, 2 మైసూరారెడ్డి, వరదరారెడ్డి జెడ్పీకి వస్తారు. సర్ఫేస్ డ్యామ్ గురించి ఆ రోజు చర్చలు జరిగినాయి జిల్లా పరిషత్ మీటింగ్లో. దానికి సిఆర్సి రామచంద్ర అప్పుడు ఈడ కడితే రేపు ఆదినిమాపల్లి దగ్గర ఒక సర్ఫేస్ డ్యామ్ కడతారు, ఈడ కట్టినట్టు రేపు లింగంపల్లి దగ్గర ఇంకోటి కడతాడు, అజిటేషన్ స్టార్ట్ అవుతుంది. మనం కట్టామంటే సర్ఫేస్ డ్యామ్ రేపు కమలాపురంలో కడతారు, రేపు పొద్దుటూరు రోడ్డు కడతారు. మాకు నీళ్ళు లేవు, మేము సర్ఫేస్ డ్యామ్ కడతామని అందరూ కడుతూ పోతే ఇంకా పెన్నార్ రివర్లో నీళ్ళు ఎప్పుడు వస్తాయి? ఏమి దానివల్ల యూజు? కరెక్టే కదా. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు వర్షాలు పడలే, అప్పుడు పెన్నార్ రివర్ ఏం చేస్తుంది? ఓన్లీ ఇసుక ఉంటుంది, దాంట్లో నీళ్ళు ఉండవు. అష్యూర్డ్ వాటర్ తీసుకోవాలి. అష్యూర్డ్ వాటర్ ఎక్కడ తీసుకోవాలి? బ్రహ్మసాగరంలో ఉంటాయి. డెడ్ స్టోరేజ్ 4 టీఎంసీ. డెడ్ స్టోరేజ్ కట్టినా కూడా మనకి 2 ఏళ్ళు 3 ఏళ్ళు కడపకి నీళ్లు ఉంటాయి. 3 ఏళ్ళకి ఎటువంటి కరువు వచ్చినా కానీ, తీవ్రమైన కరువు వచ్చినా, వర్షాభావం లేకపోయినా కానీ అష్యూర్డ్ వాటర్ తీసుకుంటాం కాబట్టి మనము 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ కంటిన్యూ వాటర్ ఉంటాయి బ్రహ్మసాగరం నుంచి.
కొద్దిగా దూరపు ఆలోచన చేయాలి. దగ్గర ఆలోచనలు సర్ఫేస్ డ్యామ్ కట్టారనుకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇప్పుడే వర్షాలు పడలే. మేము కట్టేది భవిష్యత్ తరాల కోసం, మన కోసం కాదు. కడప వ్యాస్ట్గా డెవలప్ కావాలి. మన కడప ఇప్పుడు చూస్తే నెల్లూరు సిటీ లాగా, అనంతపూర్ లాగా, తిరుపతి లాగా మన కడప ఎందుకు గ్రోత్ కాలే? ఒక పిలిగ్రిమ్ సెంటర్ కాదు, ఒక టూరిజం కాదు, ఒక ఇండస్ట్రీ కాదు, ఒక ఎడ్యుకేషన్ కాదు. ఒక ఇల్లు కట్టాలంటే 4 పిల్లర్లు స్ట్రాంగ్గా ఉంటేనే ఇల్లు బాగా కడతాం. ఒక ఊరు బాగుపడాలంటే 4 పిల్లర్లు బాగా స్ట్రాంగ్గా ఉంటేనే. ఇప్పుడు జగన్మోహన్ మోదీ మా ముఖ్యమంత్రి హెల్త్ హబ్గా చేశాడు. ఎందుకు చేశాడు? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాం, క్యాన్సర్ హాస్పిటల్ కట్టాం, సైకాట్రిక్ హాస్పిటల్ కట్టాం, వెలుగు ప్రసాద్. ఇన్ని ఎందుకు చేశాం? 4 జిల్లాలకు నడిబొడ్డున్న కడపని డెవలప్ చేస్తే చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా మన కడపకు వస్తారు చూపించడానికి. ఒక హెల్త్ హబ్గా ఉంటే మనం ఎందుకు మన కడప హెల్త్ హబ్గా ఇన్ని రోజులు కాలే? ఆ పక్క తిరుపతి యూనివర్సిటీ ఉంది, డాక్టర్ ఉంది, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 50 ఏళ్ళ కిందట ఆ మెడికల్ కాలేజ్ వచ్చింది. అందుకే తిరుపతి అంత డెవలప్ అయింది. ఎడ్యుకేషన్ హబ్గా తిరుపతి డెవలప్ అయింది. అనంతపురం ఎందుకు డెవలప్ అయింది? ఆ రోజే మెడికల్ కాలేజీ, ఆ రోజే యూనివర్సిటీ అన్నీ ఆడ వచ్చినాయి కాబట్టి ఎప్పుడూ డెవలప్ అయినాయి. అట్లాంటిది కడప నడ్డిపొట్టున్న మన కడప ఎందుకు డెవలప్ కాలేదంటే ముందంతా సరైన వాళ్ళు లేరు. మన జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అయినారు కాబట్టి అంత ఇంత డెవలప్ అయింది.